Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, AB and PRR College of Science, Kopur. Okay, today I have to discuss about the next part of SQL commands. ఇక్కడ మనం ఈ SQL కమాండ్స్లో మేజర్గా 2 కమాండ్స్ ఉన్నాయి. ఆ 2 కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్నే సెలక్షన్ అండ్ ప్రొజెక్షన్ అని చెప్తాం. సెలక్షన్ ఓకే అంటే సెలెక్ట్ కమాండ్ అని ప్రొజెక్ట్ కమాండ్ అని చెప్పి రెండు ఉంటాయి మనకి. మనం లాస్ట్ క్లాస్లో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్లో ఏ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి చెక్ చేసుకోవడానికి వన్ కమాండ్ నేను టైప్ చేయడం జరిగింది. అది మీకు టైప్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది అని చెప్పాను కదండి, అదే ఇది సెలెక్ట్ అంటే మనం నెంబర్ ఆఫ్ మనకి ఆపరేషన్స్ ఉన్నాయండి. ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి? డిబిఎం ఆపరేషన్స్, ఇన్సర్షన్, ఓకే ఇన్సర్టు, డిలీటు, అప్డేటు, సెలెక్ట్ అని ఉంచడండి. సెలెక్ట్ అంటే ఏం లేదండి, మనం లైబ్రరీకి వెళ్తాం. లైబ్రరీకి వెళ్ళిన తర్వాత మనకు ఒక బుక్ కావాలి. ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, అందులో ఒక బుక్ సెలెక్ట్ చేసి తెచ్చుకుంటాం. లేదనుకుంటే డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్తాం. నెంబర్ ఆఫ్ అక్కడ గూడ్స్ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి, అందులో మనకు కావాల్సిన ఐటమ్ ఎక్కడ ఉంది జస్ట్ సెలెక్ట్ చేసి తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మన యొక్క క్రియేట్ చేసిన టేబుల్లో వాల్యూస్ అన్నీ ఉన్నాయి. అందులో మనకంటూ ఒక పర్టికులర్ ఆర్డర్లో వాల్యూస్ డిస్ప్లే చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ద సెలెక్ట్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెలెక్టింగ్ ఏ సబ్సెట్ ఆఫ్ టపుల్స్ అకార్డింగ్ టు గివెన్ సెలెక్షన్ కండిషన్. టపుల్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం చెప్పుకున్నాం డిబిఎంఎస్ టెర్మినాలజీ ప్రకారంగా టపుల్స్ అంటే ఏంటంటాం? రికార్డ్స్ అని అంటాం. అంటే రికార్డ్స్ అంటే రో వైజ్ ఉంటాయి. ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయిన తర్వాత అందులో 10 రికార్డ్స్ ఉన్నాయంటే 10 రోస్ ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తాం? అకార్డింగ్ టు ది సెలక్షన్ కండిషన్, ఈ సెలక్షన్ కండిషన్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ టపుల్స్ని డిస్ప్లే చేయటం. అదే ఇక్కడ చూడు, ఇన్ అదర్ వర్డ్స్ సెలక్షన్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్. ఓకే అంటే మనం తెచ్చుకుంటాం. రిట్రీవ్ హారిజంటల్ రోస్ అంటే అడ్డంగా ఉంటాయి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఒక టేబుల్లో, ఎన్ని రోస్ ఉన్నాయో డిస్ప్లే చేయడానికి సెలెక్ట్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. అది నెంబర్ ఆఫ్ కండిషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఆ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఎగ్జాంపుల్గా 3 తీసుకుందాం. చూడండి, సెలెక్ట్ ఓకే అంటే సెలెక్ట్ కమాండ్. ఈ సెలెక్ట్ కమాండ్ దేనికి? టు రిట్రీవ్ ఫ్రమ్ ది టేబుల్. అంటే రిట్రీవ్ చేస్తున్నాం వాల్యూస్ని. ఎక్కడి నుంచి రిట్రీవ్ చేస్తున్నాం? టేబుల్లో వాల్యూస్ని. కాబట్టి సెలెక్ట్ అనే కమాండ్. ఇక్కడ స్టార్ అనే ఇండికేటర్ ఏంటి అని అంటే టోటల్ రికార్డ్స్ అని. ఓకే స్టార్ ఇండికేటర్ మన కమాండ్లో సెలెక్ట్ స్టార్ అని ఇస్తే ఏ టేబుల్ నుంచి అయితే మనం రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్లో ఉన్న ఆల్ వాల్యూస్ డిస్ప్లే అయిపోతాయి. అంటే ఆల్ రికార్డ్స్, ఆల్ టపుల్స్. ఒక 100 ఉంటే 100 డిస్ప్లే అయిపోతాయి, 10 ఉంటే 10 డిస్ప్లే అవుతాయి, 5 ఉంటే 5 డిస్ప్లే అవుతాయి. టోటల్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ డిస్ప్లే అయిపోతాయి అన్నమాట ఎక్కడ మనం స్టార్ అని ఇస్తే. కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మరి ఏ టేబుల్ నుంచి తెచ్చుకోవాలి? ఇవ్వాలి కదా, అందువల్ల ఫ్రమ్ టేబుల్ నేమ్. అలాగా మనం సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాం అన్నమాట. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న టోటల్ రోస్ అన్నీ డిస్ప్లే చెయ్యి అని చెప్తున్నాం మనం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎగ్జాంపుల్ ఏమిచ్చాను? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇది ఈ బ్లాక్ స్క్రీన్ అంటే ఏం చెప్పాము మీకు? ఆల్రెడీ సిస్టంలో జనరేట్ అయింది, సిస్టంలో మాన్యువల్గా టైప్ చేసి మనం క్రియేట్ చేసి రిట్రీవ్ చేసింది అనమాట. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నాను. ఎన్ని వచ్చినాయి? నేను 4 రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేశానండి. ఆ 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ సెమీకోలన్ టైప్ చేశాను. ఏంటి క్వరీ ఇది అనమాట. ఏంటి అడుగుతున్నాను? డేటాబేస్ని నాకు ఎంప్లాయీ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ డిస్ప్లే చెయ్యి అన్నాను. అలా వాల్యూస్ అన్నీ డిస్ప్లే చేయడానికి మనకు తెలిసిన కమాండ్ ఏంటి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఏ టేబుల్ ఇస్తే ఆ టేబుల్. చూడండి, ఇక్కడ 1001 కుమార్ మేనేజర్, 1002 సుకుమార్ డిప్యూటీ మేనేజర్, 1003 రవికుమార్ క్లర్క్,
ఓకే 1004 శ్యామ్ కుమార్ అసిస్టెంట్ క్లర్క్ ఇలాగ మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నేను 10 వాల్యూస్ ఇన్సర్ట్ చేసి ఉంటే 10 వాల్యూస్ వస్తాయి. ఇలాగా హారిజెంటల్గా అంటే హారిజెంటల్ అంటే ఏంటి, ఇది 101 కుమార్ మేనేజర్ 15,000 అన్నాను చూడండి. ఇలా సింగిల్ రికార్డ్ ఉంది చూడండి, దీన్ని రో అంటాం. ఇలాగా హారిజెంటల్గా ఉన్న వాటిని రోస్ అంటాం. అలా హారిజెంటల్గా ఉన్న వాల్యూస్ అన్నిటిని డిస్ప్లే చేయాలి అని అనుకున్నప్పుడు మనం సెలక్షన్ అని చెప్తాం దాన్ని. సెలక్షన్ మనకి మీకు షార్ట్ ఆన్సర్లు ఇస్తాడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెలక్షన్ అండ్ ప్రొజెక్షన్ అని ఇస్తాడు. కాబట్టి సెలక్షన్ అంటే టు డిస్ప్లే హారిజెంటల్ రోస్ ఫ్రమ్ ఏ టేబుల్లో ఉన్న హారిజెంటల్ రోస్ని డిస్ప్లే చేయడానికి సెలక్షన్ ఆపరేషన్ అప్లై చేస్తాం. ఓకే, తర్వాత మనం ప్రొజెక్షన్ చూద్దాం. ఇక సెలక్షన్లోనే ఇంకా ఉన్నాయి చూడండి. ఇంకోటి ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ శాలరీ గ్రేటర్ దాన్ 3,000. ఇక్కడ ఏమవుతుంది, శాలరీ ఎంత ఉన్నాయి చూడండి, 15,000 ఉంది, 25,000 ఉంది, 5,000 ఉంది. ఓకే, ఇక్కడ కాదు, టోటల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, 15,000 ఉన్నాయి, 25,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి, 3,000. అంటే టోటల్గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇందులో, 4 రికార్డ్స్ ఉన్నాయి. 4 రికార్డ్స్కి డిఫరెంట్ శాలరీ బేస్డ్ మీద మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కండిషన్ ఏమి ఇస్తున్నాం, సెలక్షన్ కండిషను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ శాలరీ అంటే ఇది, ఈ శాలరీ గ్రేటర్ దాన్ 3,000. గ్రేటర్ దాన్ అంటే ఏంటి, మనం ఇచ్చిన కండిషన్ గ్రేటర్ దాన్ తర్వాత వాల్యూ నుంచి రావాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అంటే 3,000 నుంచి వచ్చేస్తుంది. కానీ గ్రేటర్ దాన్ 3,000 అంటే 3,000 ఉన్న వాల్యూ రాదు. 3,000 తర్వాత ఇంకా హైయెస్ట్ వాల్యూ ఏముంది, 3,000 తర్వాత వచ్చే హైయెస్ట్ వాల్యూ, ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది అనమాట. దానికి కమాండ్ రాసాం చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. మరి ముందు ఎంప్లాయీ నేమే కదా మనం తెచ్చుకుంది, కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ శాలరీ గ్రేటర్ దాన్ 3,000 అని. వెంటనే చూడండి ఏం డిస్ప్లే అయింది, 5,000, 25,000, 15,000 డిస్ప్లే అయింది. కానీ ఒరిజినల్ రికార్డ్ ఎలా ఉన్నది, 3,000, 5,000, 25,000, 15,000. అంటే 4 రికార్డ్స్ ఉన్నాయి మనకి. ఓకే, నార్మల్గా నాకు అన్నీ వచ్చేయాలన్నాను, అన్నీ వచ్చేయాలి, ఇంక ఎటువంటి కండిషన్ ఇవ్వలేదు, అన్నీ వచ్చేయాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని. ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు, దాని తర్వాత అయినా కండిషన్ ఇచ్చాను ఇవ్వలేదు, సింపుల్గా సెమికోలన్ అన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్ని రికార్డ్స్ వచ్చేయాలి, కానీ కండిషన్ ఏమి ఇచ్చాను, వేర్ ఈ శాలరీ గ్రేటర్ దాన్ 3,000 అన్నాను. వెంటనే 3,000 గ్రేటర్ దాన్ 3,000 అంటే ఏంటి, 3,000 కాకుండా మిగతా హైయెస్ట్ వాల్యూ 3,000 తర్వాత వచ్చే హైయెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మాత్రమే డిస్ప్లే చేయండి అని చెప్పాను. వెంటనే 5,000, 25,000, 15,000 3 రికార్డులు డిస్ప్లే అయినాయి. ఇప్పుడు నేను ఈ శాలరీ గ్రేటర్ దాన్ 5,000 అన్నాను అనుకోండి, 25,000 రికార్డ్ అవుతుంది, 15,000 రికార్డ్ అవుతుంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 15,000 అన్నాను అనుకోండి, 25,000 ఈ సింగిల్ రికార్డ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం సెలక్షన్లో ఈ కండిషన్ వాడాం. అలాగే నాకు శాలరీ బేస్డ్ మీద అంటే ఎంప్లాయీ అంటే టోటల్ రికార్డ్స్ వచ్చేసినాయి, ఇక్కడ శాలరీ బేస్డ్ మీద రికార్డ్ చేసాం. ఇక్కడ అలా కాదు, మనకి డిపార్ట్మెంట్, ఓకే, అంటే జాబ్ బేస్డ్ మీద నేను డిస్ప్లే చేయాలని నేను అనుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. అంటే నాకు మేనేజర్ ఉన్న రికార్డు మాత్రమే కావాలని అనుకున్నాను అనుకోండి, అప్పుడు మేనేజర్ ఉన్న రికార్డు వస్తుంది చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ జాబ్ అంటే ఈ జాబ్, ఇక్కడ కాలం నేమ్ ఇవ్వాలి, కాలం నేమ్తో మ్యాచ్ చేసుకోవాలి ప్రతి చోట. చూడండి ఇక్కడ కాలం నేమ్, ఇక్కడ ఏ కాలం నేమ్ బేస్ చేసుకుని రికార్డ్ కావాలో ఆ కాలం నేమ్ బేస్ చేసుకుని ఇస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ జాబ్ అంటే ఇది ఈక్వల్ టు మేనేజర్ అని ఇచ్చాను. వెంటనే ఏ రికార్డ్ వచ్చింది, మనకి టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, అందులో మేనేజర్ ఉన్నారా, ఉన్నారు, కాబట్టి ఇక్కడ మేనేజర్ అని ఇచ్చి. ఒక మేనేజర్ లేరనుకోండి డేటా డిస్ప్లే అవ్వదు. నేను ఇక్కడ ఈ జాబ్ కాదు, ఈ నెంబర్ ఈక్వల్ టు 1,004 అన్నాను అనుకోండి, ఎవరు వస్తారు, అసిస్టెంట్ క్లర్క్ వస్తారు. ఓకే, ఇక్కడ ఈ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అంటే మేనేజర్ వచ్చాడు, ఈ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అంటే క్లర్క్ వస్తాడు, ఈ అసిస్టెంట్ క్లర్క్ అంటే అసిస్టెంట్ క్లర్క్. లేదు నాకు ఈ జాబ్ బేసిస్డ్ కాదు నేమ్ బేసిస్డ్ కావాలంటే నేమ్ కుమారు సుకుమార్ అని, లేదు ఈ నెంబర్ అయితే ఈ నేమ్. ఇలాగ మనం కాలంలో ఉన్న
కండిషన్ బట్టి చెక్ చేసుకుంటూ ఏం డిస్ప్లే చేస్తాం ఇక్కడ, రోస్ని డిస్ప్లే చేస్తాం. ఏ ఆపరేషన్ ఉపయోగించి, సెలక్షన్ ఆపరేషన్ ఉపయోగించి. ఎగ్జాంపుల్గా మీకు ఇప్పించి కంపల్సరీ మీకు ఈ 4th యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఎగ్జాంపుల్, సింటాక్స్లు, ఫార్ములాలు, ఇంకా దాని రెలవెంట్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది చాలా బాగా పడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక ఆపరేషన్ ఏమన్నా ప్రొజెక్షన్. ఇదేంటంటే ఆపోజిషన్ ఆఫ్ సెలక్షన్ ఆపరేషన్ అనమాట. ఇదేంటి, ఇక్కడ సెలక్షన్ ఏం చెప్తున్నాం, హారిజెంటల్గా ఉన్నాయంటే ఏంటి, రోస్. హారిజెంటల్గా ఉన్న వాల్యూస్ అన్నిటిని డిస్ప్లే చేయడానికి సెలక్షన్ ఆపరేషన్ ఉపయోగిస్తాం. సెలక్షన్ ప్రొసీజర్ని హారిజెంటల్ రోస్గా డిస్ప్లే అయ్యే వాల్యూస్ అన్నిటిని డిస్ప్లే చేసే ప్రొసీజర్ని సెలక్షన్ అని అంటున్నాం. అదే ఓన్లీ కాలమ్స్ని మాత్రమే డిస్ప్లే చేసే ప్రొసీజర్ని ప్రొజెక్షన్ అని అంటున్నాం. ప్రొసీజర్ ఇక్కడ చూడండి, ద ప్రొజెక్షన్ ఆపరేషన్ సెలెక్ట్స్ క్యాన్ certain attributes అంటే కాలమ్స్, discarding other attribute. The projection operation is also known as vertical partitioning. వెర్టికల్ అంటే నిలువుగా ఉన్నాయి, హారిజెంటల్ అంటే అడ్డంగా ఉన్నాయి. మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. సెలక్షన్ ఆపరేషన్ అంటే హారిజెంటల్ రోస్, హారిజెంటల్ వాల్యూస్. ప్రొజెక్షన్ ఆపరేషన్ అంటే వెర్టికల్ వాల్యూస్. కాబట్టి ప్రొజెక్షన్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ వెర్టికల్ కాలమ్స్ ఆర్ అట్రిబ్యూట్స్. వెర్టికల్ వాల్యూస్ని డిస్ప్లే చేయడానికి ప్రొజెక్షన్ వాడతాం. నిలువుగా ఉన్న వాటిని డిస్ప్లే చేయడానికి ప్రొజెక్షన్, అడ్డంగా ఉన్న వాటిని డిస్ప్లే చేయడానికి సెలక్షన్. ఆ ప్రొసీజర్స్ని ఓకే అక్కడ ఏంటో చూద్దాం. ఇక్కడ అంటే మరి మనం ప్రొజెక్షన్కి సెలక్షన్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అని అంటే సెలక్షన్లో ఆల్ వాల్యూస్ని డిస్ప్లే చేయాలి, అదే ఆల్ రోస్ని డిస్ప్లే చేయాలి, కానీ లేకపోతే సమ్ రోస్ని డిస్ప్లే చేయాలి అన్నప్పుడు అక్కడ కాలమ్స్ నేమ్స్ అన్నీ కనపడిపోతాయి. పైన చూడండి, ఇక్కడ కాలమ్ నేమ్స్ అన్నీ కనపడుతున్నాయా చూడండి. ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ. ఏంటి, నేను మేనేజర్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నా, లేదు ఓకే శాలరీని బట్టి సెలెక్ట్ చేసుకున్నా, ఆల్ కాలమ్ నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి. లేదు టోటల్ వాల్యూస్ డిస్ప్లే చేయాలి, ఆల్ కాలమ్. కానీ ఏవి తగ్గుతున్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ తగ్గుతున్నాయి. చూడండి, ఇక్కడ 4 రోస్ వచ్చినాయి, ఇక్కడ 3 రోస్ వచ్చినాయి, ఇక్కడ 1 రో వచ్చింది. అంటే రోస్కి నేను కండిషన్ అప్లై చేయాలనుకుంటున్నప్పుడు సెలక్షన్ ఆపరేషన్ అప్లై చేస్తాను. కాదు, నేను కాలమ్కి కండిషన్ అప్లై చేయాలనుకున్నప్పుడు ప్రొజెక్షన్ ఆపరేషన్ అప్లై చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ ఈ నెంబర్ అంటే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఈ జాబ్, ఈ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అని నేను ఏ కాలం కావాలనుకుంటున్నానో అక్కడ స్టార్ ఇవ్వలేదు. చూడండి, ఏ కాలం కావాలనుకుంటున్నానో ఆ కాలం నేమ్స్ ఇచ్చి ఏ టేబుల్ నుంచి కావాలో ఆ టేబుల్ ఇస్తే అవి వస్తాయి. లేదు నాకు ఈ నెంబర్, ఈ నేము, ఈ జాబు, నాకు శాలరీ వద్దు అనుకుంటే ఇలా ఇస్తాం. చూడండి ఎగ్జాంపుల్, సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, ఈ జాబ్, ఈ శాలరీ. మనకు 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 4 కాలమ్స్. చూడండి ఇక్కడ సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, ఈ జాబ్, ఈ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అని అన్నాను. ఎన్ని వచ్చినాయి, 1 2 3 4, 1 2 3 4, 4 కాలమ్స్ రాశాను కాబట్టి 4 కాలమ్స్ వచ్చినాయి. ఓకే, ఇంకా ఎక్కువగా ఉన్నాయి, ఈ 4 కాలమ్స్ వస్తాయి ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నాను అంటే టోటల్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ టోటల్ కాలమ్స్ మ్యాక్సిమం 4 ఉన్నాయి, కానీ నా 4 వచ్చినాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, ఈ జాబ్, ఈ శాలరీ 4 కాలమ్ నేమ్స్ నేను విడివిడిగా ఇచ్చాను. కానీ ఇక్కడ ఏం చేశాను, విడివిడిగా ఏమి ఇవ్వలేదు ఇంకా, అంటే మాన్యువల్గా ఒక స్టార్ అని ఇచ్చేసాను. స్టార్ అంటే టోటల్ కాలమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉంది. నాకు అలా కాదు, నాకు ఒక కాలం తగ్గిపోవాలనుకున్నాను అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, ఈ జాబ్, ఈ శాలరీ ఇవ్వలేదు. ఎన్ని వచ్చినాయి చూడండి, రోస్ అన్నీ వచ్చేసింది. రోస్ ఇక్కడ ఇంపార్టెంట్ కదా, కాలం చూడండి 1 2 3 కాలంలో వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ 1 2 3 ఇచ్చాను కాబట్టి. ముందు దాంట్లో ఎన్ని ఇచ్చాను, 1 2 3 4 ఇచ్చాను కాబట్టి 4 డిస్ప్లే అయినాయి. ఇక్కడ ఏమొచ్చినాయి, 1 2 3 వచ్చినాయి. కాబట్టి మనం వెర్టికల్ పార్టీషనింగ్ చేయాలి అని అనుకుంటే ప్రొజెక్షన్ వాడతాం, హారిజెంటల్ పార్టీషనింగ్ చేయాలి అని అనుకుంటే సెలక్షన్ వాడతాం అనమాట. ఇవి రెండింటికి ఇదే డిఫరెన్స్. ఓకే, కాబట్టి ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అమ్మ. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా మీకు చాలా
ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ మన క్వశ్చన్ పేపర్లు చూడండి. ప్రీవియస్ ఎగ్జామ్లో సెలక్షన్ అండ్ ప్రొజెక్షన్ ఆపరేషన్ మనకి వెర్సెస్ అడుగుతాడు, లేదా డిఫరెన్స్ బిట్వీన్ సెలక్షన్ ప్రొజెక్షన్ అడుగుతాడు, లేదా విడివిడిగా అడుగుతాడు. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీకు చాలా చాలా తేలికమ్మ. ఇవి ఏం లేదు, సింపుల్గా 2 కొర్రీస్ నేర్చుకుంటే చాలు మనకి. ఆ కొర్రీస్ ఏంటి చూడండి, ఇక్కడ ఏ కొర్రీస్ ఉన్నాయి, ఇది ఒకటే, ఇక్కడ ఒకటి తగ్గించాం అంతే. ఓకే, ఇది సేమ్, ఇక్కడ ఒక కాలం తగ్గించాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఇది ఒకటే, ఇక్కడ ఈ శాలరీ ప్లేస్లో ఈ జాబ్ పెట్టామంతే. అంటే ఇక్కడ 2 కొర్రీస్, అక్కడ ఒక 2 కొర్రీ అయిపోయింది. ఈ 2 వస్తే చాలు మీకు, ఈ క్వశ్చన్ మొత్తం అయిపోయినట్టే, అంటే ఆన్సర్ ఈజీగా వచ్చేసినట్టు. కాబట్టి కొంచెం మైండ్ని ట్యూన్ చేసుకుని, ఇంకా బ్లైండ్గా కాకుండా కొంచెం అర్థం చేసుకుని చదవండి. ఏదైనా డౌట్ వస్తే మేము ఎలాగైనా కాలేజీకి వస్తారు కాబట్టి ఆ కాలేజీకి వచ్చినప్పుడు అడగండి. అలాగే మీరు కాలేజీకి వచ్చినప్పుడు ఇవి కూడా నేను బోర్డు మీద రాసి కానీ, లేకపోతే సిస్టంలో టైప్ చేసి కానీ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.